ఎప్పుడు బ్రెడ్ స్వీట్ చేద్దామన్నా డబల్ కా మీఠానే చేస్తా. అయితే ఫస్ట్ టైం షాయి కట్ ఒకటి ట్రై చేసిన. ముస్లిమ్స్ చేసినంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ నా స్టైల్లో, నా ఓన్ స్టైల్లో చేసిన. సో చూసేయండి. సో ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకొని అందులో ఒక ½ లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకొని అది మంచిగా కాగబెట్టిన అనమాట. కలుపుకుంటూ మంచిగా పొంగొచ్చే వరకు కాగబెట్టిన. సో కొంచెం పొంగొచ్చినాక అందులో నుంచి కొన్ని పాలు తీసుకొని అందులో కొంచెం కస్టర్డ్ యాడ్ చేసి కలిపి ఈ మంచిగా మసిలినాక ఆ లిక్విడ్ కస్టర్డ్ ఇందులో యాడ్ చేసిన అనమాట. యాడ్ చేస్తే మంచిగా చిక్కగా అవుతుంది. సో చిక్కగా అవుతుంటే కూడా అట్లనే ఇంకొక 10 minutes అట్లా కలుపుతూ ఉండాలి. దాంట్లో ఒక 3/4 కప్ షుగర్, ఓన్లీ పాల మందం షుగర్ యాడ్ చేయాలి. అండ్ దెన్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను చాప్ చేయకుండా ఒకసారి ఇట్లా గ్రైండ్ పట్టిన అనమాట. కచ్చాపక్క గ్రైండ్ బట్టి ఈ పాలలో వేసిన. అంతే, దగ్గరకు వచ్చినాక పాలు బంద్ చేయడమే. నెక్స్ట్ ఈ బ్రెడ్ ఉంటుంది కదా, అది సైడ్స్ అంతా కట్ చేసి ట్రయాంగిల్ పీసెస్గా కట్ చేసుకొని ఈ నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను అనమాట. షాలో ఫ్రై, మరి డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై, ఇట్లా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంతే, అన్నీ ఇట్లే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దెన్ ప్యాన్లో ఒక సరిపడంత కొంచెం వాటర్ తీసుకొని అందులో 1.5 కప్ షుగర్ యాడ్ చేసి షుగర్ మొత్తం కరిగేదాకా మంచిగా కలిపిన అనమాట. దెన్ షుగర్ అంతా కరిగిపోయినాక నెక్స్ట్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, అవన్నీ అందులో ఒకసారి ఇట్లా ముంచి జస్ట్ ఒక 1 సెకండ్ అట్లా ముంచి తీసి బయట పెట్టేసుకొని దెన్ ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్స్చర్ ఉంది కదా, దీన్ని రబ్డీ అంటారంట. సో ఎగ్జాక్ట్ రబ్డీ కాదు కానీ కొంచెం చిక్కగా రావడానికి నేను ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసిన అనమాట. సో అదంతా బ్రెడ్ మీద ఇట్లా స్ప్రెడ్ చేయాలంటే స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రా పౌడర్ ఉంది కదా నట్స్ది, అది కూడా అంతా స్ప్రెడ్ చేసి డీప్ ఫ్రిడ్జ్ కాదు నార్మల్ రెఫ్రిజిరేటర్లో పెట్టినాక ఒక 1 hour తర్వాత తింటే చల్లగా ఇట్లా ఉండే అనమాట. బాగుంది, బట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసినట్టు అట్లా లేదు కానీ ఓకే, వీ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. సో ఇట్లా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటా అనమాట. ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసినట్టు రాకపోయినా పర్లేదు, బాగానే వస్తుంది. ఒక చేసిన సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.